అమ్మ ఈరోజు ముఖ్యమైన రోజు. ఈ కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనదంటారు మామూలుగా. ఇదిగోనమ్మా వడపప్పు అంటాం. పెసరపప్పు నానబెట్టేసుకున్నాం అయిపోయింది. చలివిడి కలిపేసుకున్నాం బెల్లంతోటి. తులసి అమ్మవారికి ఈరోజు చాలా చాలా విశేషం. గుడికి వెళ్ళలేని వాళ్ళు, కుదరని వాళ్ళు తులసి కోట దగ్గర చేసుకోవచ్చమ్మా. ఉసిరి చెట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మామూలుగా ఉసిరి చెట్టు ఉంటేనే విశేషం అంటారు. అలాంటిది మనకి కొమ్మ దొరికింది. టెంపుల్కి బయలుదేరాం. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగానమ్మ. అమ్మ ఈరోజు ముఖ్యమైన రోజు. కార్తీక మాసం. ఈ నెల మొత్తం కార్తీక మాసం అంటారు. 12 నెలల్లోకి కార్తీక మాసం, శ్రావణ మాసం అలాగే ముఖ్యమైన నెలలు ఉన్నాయి కొన్ని. ఈ కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అంటారు మామూలుగా. కార్తీక మాసం ఈరోజు విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణమి. పౌర్ణమి వచ్చింది ఈరోజు 15వ తారీఖు. అందరూ ఇక చెప్పేదే ఉంది. అందరూ శివాలయాలకు వెళ్ళిపోవటం, దీపారాధన చేసుకోవటం, ఒత్తులు వెలిగించడం. ముఖ్యమైన కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే మనిషికి 365 ఒత్తులు చొప్పున వెలిగిస్తారమ్మా. ప్రతి వాళ్ళు గుడికి వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళొచ్చు, లేని పక్షంలో ఇంటి దగ్గర ఉన్న తులసి కోట దగ్గర చేసుకోవచ్చు అంటారు. ఏదైనా సరే 365 ఒత్తులు వెలిగించాలి. ఎందువల్ల 365 ఒత్తులు అంటేనమ్మా, సంవత్సరానికి 365 రోజుల కింద మనం లెక్కించబడతాం కదా, లెక్క చెప్తుంటారు అందరూ. అందరూ చెప్పేదో నిజమైతే కదా, 365 రోజులు ఒక సంవత్సరం. అయితే రోజు కుదరకపోవచ్చు దీపారాధన చేయటం దేవుడికి. అందుకు కానీ ఈ 365 రోజులు కలిపి 365 ఒత్తులు పెట్టి ఒక్కసారిగా దీపారాధన చేస్తాం మనం. ఇది ఎప్పటి నుంచో పురాతనంగా వస్తున్న ఆచారం ఇది. కొన్ని రోజులు కుదురుద్ది, కొన్ని రోజులు కుదరకపోవచ్చు. డైలీ దీపారాధన చేసినంత ప్రాముఖ్యం అన్నమాట ఈరోజు 365 ఒత్తులు కాల్చడం వల్ల. ఇంకొకటి ఏంటంటేనమ్మా, ఈ కార్తీక మాసం ఎంత విశేషమైన రోజు. ముఖ్యంగా ఆ శివుడు మనకి చెప్పవచ్చేది ఏంటంటే, మనలో ఉన్న బ్యాడ్ని మొత్తాన్ని హరించి భస్మం చేయటం అంటారు. చక్క 365 ఒత్తులు పెట్టి కాల్చి మొత్తం పొడి పొడి అయిపోయేంత వరకు కూర్చొని వెలిగించి రావాలి మన ఒత్తులు శివాలయాల్లో. అంటే మనలో ఉన్న అహంకారం కానీ, చెడు అనేది ఏది కూడా మనలో నుంచి దూరం చేసుకుంటూ పరిపూర్ణంగా రావటం అదొక విశేషం. అయితే ఇంకోటి, ముల్లోకాల్లో వెలుగునివ్వటం కోసం మనం దీపారాధన చేస్తున్నట్టు లెక్క. ఇది ఒకటి కూడా చెప్తుంటారు. ముల్లోకాలకి వెలుగునిస్తాం కాబట్టి దేవుడిని స్మరించుకుంటూ మన కార్తీక పౌర్ణమి జరుపుకున్నాం అంటే మాత్రం చాలా 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 విశేషం అమ్మ. సంవత్సరం ఫుల్గా చాలా మంచి హ్యాపీగా అందరూ ఉంటాము. అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఉంటారు చక్కగా. కార్తీక పౌర్ణమికి అందరూ చేసుకుంటున్నారు అనుకుంటున్నానమ్మా. చక్కగా చేసుకోండి. ఎనివే, మా ఇంట్లో పూజ తర్వాత శివాలయానికి వెళ్ళటం అంత చూద్దరుగానే ఒకసారి రండి. ఓకేనండి. ఇప్పుడు పూజా కార్యక్రమం అంతా ఇంట్లో జరిగి చేసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళటం ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదిగోనమ్మా వడపప్పు అంటాం. పెసరపప్పు నానబెట్టేసుకున్నాం అయిపోయింది. చలివిడి కలిపేసుకున్నాం బెల్లంతోటి. పరవణం ఒకటి కాస్తున్నామమ్మా. పరవణం కూడా అయిపోవచ్చింది, ఉడుకుతుంది, అయిపోతుంది. దాంట్లోనే ఎప్పుడు కూడా వేడి వేడి పాలల్లో మా అన్నం అంతా ఉడికిన తర్వాత పరవణంలో బెల్లం కలపడం వల్ల ఇరిగినట్టుగా వచ్చేస్తుందమ్మా. దానికోసం అని చెప్పేసి బెల్లం పాకం కాసుకుంటున్నాం. చూడండి, బెల్లాన్ని వాటర్లో వేసి పాకం కిందేసి ఈ రెండు కూడా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. పాలు అనేవి ఇరగవేక. ఎనీవే, ప్రసాదాలు రెడీ అవుతున్నాయి. ఇక మా మిసెస్ పూజా కార్యక్రమానికి మొత్తం రెడీ చేస్తుంటాను. అయిపోతుంది. తులసి కోటకి పూజ చేసుకోవటం, మా ఇంటి దేవుడిని పూజించుకోవటం, తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళటం శివాలయానికి. పిల్లలు కూడా రెడీ అయిపోయారమ్మా.
తులసి అమ్మవారికి ఈరోజు చాలా చాలా విశేషం. గుడికి వెళ్ళలేని వాళ్ళు, కుదరని వాళ్ళు తులసి కోట దగ్గర చేసుకోవచ్చమ్మా. కార్తీక మాసంలో ఏ రోజు చేసుకున్న పుణ్యమే మనకి. ప్రత్యేకించి పౌర్ణమి కాబట్టి ఇంకా మంచిదంటారు అది. అలాగే తులసమ్మ వారిని పెట్టేటప్పుడు కృష్ణ తులసి అంటారమ్మా. విష్ణు తులసి, కృష్ణ తులసి అంటారు. చూసారు కదా, లైట్ కొంచెం షేడ్గా ఉంటాయి ఆకులన్నీ కూడా. ఈవిడేమో లక్ష్మీ తులసి, ఫుల్ గ్రీన్గా ఉంటుంది. చూసారు కదా, ఈ రెండు కలిపి పెట్టాలి అంటే భార్యాభర్తల్ని ప్రతిష్ఠించినట్టు లెక్క అనమాట మనకి. మొత్తానికి కలిపి తులసి కోట అంటాం మనం. తెలుసుకున్నంత వరకు తప్పలేదమ్మా. ఇప్పుడు పురాణాలు తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. మహాసముద్రం లాంటిది మన హిందూ పురాణ కథలన్నీ కూడా. మ్యాక్సిమం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అందరూ కూడా మొత్తం తెలుసుకోకుండా ఉండేదానికంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ దేవుడి గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనం ఎంత తెలుసుకోవాలన్నా కూడా ఇంకా ఇంకా ఉంటానే ఉంటుంది అయింది అని ఎన్నో కథలమ్మ. దేవుడి గురించి చెప్పాలంటే అన్నీ నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి, తెలుసుకోండి. ఎనీవే, భక్తిగా పూజించటం మాత్రం మిస్ చేయకండి. మనసు లగ్నం చేసి మనసు పెట్టి పూజించండి, అంతా మంచిగా జరుగుద్ది. ఉసిరి చెట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మామూలుగా ఉసిరి చెట్టు ఉంటేనే విశేషం అంటారు. అలాంటిది మనకి కొమ్మ దొరికింది, తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టడం జరిగింది. వనభోజనాలు వస్తున్నాయి కార్తీక మాసంలో. కార్తీక మాసంలో తప్పనిసరిగా వనభోజనం చేయాలంటారు. చాలామంది చాలా పెద్ద గ్రూప్కి వెళ్తుంటారు, భోజనాలు అన్నీ చేస్తుంటారు, కార్యక్రమాలు. ఉసిరి చెట్టు ఉండాలి. మనం భోజనం చేసే చోటును కూడా కార్తీక మాస భోజనాల్లో, వనభోజనాల్లో ఉసిరి చెట్టు అనేది ఇంపార్టెంట్ అమ్మా. అది కార్తీక పౌర్ణమికి ఉసిరికాయలతో ఉన్న చెట్టు చాలా చాలా విశేషం. ఎనీవే, తులసమ్మ పూజ అయిపోయింది. ఇక లోపల మా గుడిలో మా పూజా రూమ్లో పూజ చేసుకుని శివాలయానికి వెళ్దాం. ముఖ్యంగా ఈరోజు పూజలోని ముఖ్య విశేషం ఏంటంటే, మనం దీపావళికి ఎలాగైతే దీపాలు పెడతామో ఈ రోజున కూడా ఒక లెక్క ప్రకారం మనం పెడుతుంటాం కదమ్మా. అలాగే దీపాలు కూడా వెలిగించి ఇంట్లో కార్తీక దీపం, కార్తీక పౌర్ణమి చాలా రకాలుగా అంటుంటాం కాబట్టి దీపాలు కూడా వెలిగించడం జరిగింది. చూసారు కదా.
అవన్నీ కూడా గుమ్మాల దగ్గర. దేవుడి గదికి, మెయిన్ గుమ్మానికి మన ఓపిక 5 అంటారు కొంతమంది, 5 దీపాలు, 9 దీపాలు, 11 దీపాలు, 15 దీపాలు, అలాగా ఒక సంఖ్య అనుకుని మనం ఆ సంఖ్య ప్రకారం పెట్టగలిగామంటే మాత్రం మంచిది ఇంటికి. ఇందాక చెప్పినట్టుగా ముల్లోకాల్లో దీపం పెట్టినంత పుణ్యం ఈరోజు దీపారాధన చేయటం వల్ల మనం 3 లోకాల్లో కూడా ఆ వెలుగుని మనం సమర్పించి దేవుడికి నమస్కారం చేస్తున్నట్టు లెక్క. అంత విశేషమైన రోజు ఈరోజు. సంవత్సరంలో ఒకరోజు, ప్రతిరోజు ఇంపార్టెంటే మనకి. కొన్ని పండుగలన్నీ వస్తున్నాయంటే మాత్రం మనం తప్పనిసరిగా పెద్దల దగ్గర నేర్చుకున్నాం, మనం ఇన్ని తెలుసుకుంటున్నాం, ప్రతిదీ కూడా పాటిస్తూ ఉండాలి. మనకు తెలియదులే, మనకు కాదులే అనుకోవద్దు ఎవరు కూడా. తెలుసుకోండి, తెలియకపోయినా కూడా పెద్దవాళ్ళు అయితే ఎలా చేస్తున్నారో వాళ్ళని ఫాలో అయిపోండి, చాలు, సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే మన పురాణ కథల కానించి, పండగల కానించి తెలుసుకుని పెట్టుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఈ జనరేషన్ అంటారు, ఆ జనరేషన్ అంటారు, కానీ జనరేషన్ గురించి కాదు, మనం చెప్పుకునే దాన్ని బట్టి చుట్టదు. పిల్లలకి, మా పిల్లలు ఉన్నారంటే నేను ప్రతిదీ నేర్పుతుంటా, ఈ పండగ విశేషాలు చెప్తుంటా. నా వరకు నాకు తెలిసినంత. నేనేమి పెద్ద పాండిత్యం చదువుకోలేదు, పండితుడిని కాదు. నాకు తెలిసిన దాంట్లో నాకు తెలిసినంత నా పిల్లలకి, తెలిసిన ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేస్తుంటాను అనమాట. అలా చేయండి, చాలా మంచిది. ఓకే, ఎనివే దీపాలు పెడుతున్నారు, చూద్దాం ఒకసారి. చూస్తారు కదా, ఇక్కడ కూడా దీపాలు పెట్టి ఇచ్చేస్తాం. ఇదిగో ఈ గుమ్మం దగ్గర కూడా ప్రతి గుమ్మానికి 2 దీపాలు చొప్పున. అలాగే మెయిన్ గుమ్మం దగ్గర చూడండి పెడుతున్నారు. ఎప్పుడు కూడా మూవీస్ కూడా వచ్చినాయి మొన్న మధ్యకాలంలో. ప్రతిరోజు పండుగని, పండుగ అనగానే మనకు తెలియని ఉత్సాహం, ఉల్లాసం, ప్రతిదీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంటాం మనం. అలాగే ఎవ్రీడే పండగ అనుకోండి. మన జీవితంలో ప్రతిరోజు పండగే. ఆ దేవుడు మనకు ఆయుష్యులు ఇచ్చాడు, చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆ టైంకి తినటానికి తిండి పెడుతున్నాడు దేవుడు. అలాంటప్పుడు ప్రతిరోజు పండగ కిందే ఊహించుకోండి. ప్రతిరోజు పండగ, ప్రతిరోజు ఆనందంగా ఉండటానికి ట్రై చేయండి అమ్మ అందరూ. నేను మొన్న మధ్య కూడా చదువుకున్నా, దేవుడు కష్టాలు ఎందుకు ఇస్తాడు అంటే మన బరువు బాధ్యతలు, మన బిహేవియరు, మన గురించి మనం తెలుసుకోవటం కోసం కష్టాలను ఇస్తాడంట దేవుడు. దేవుడు ఎందుకు కష్టాలు ఇస్తాడనే, లేని వాళ్ళకి ఇస్తాడు, ఉన్న వాళ్ళకి ఇవ్వడు. అందరికీ కష్టాలనే ఉంటాయమ్మా. ఏ చెట్టుకు ఆ గాయాలంటుంటారు కదా. అసలు కష్టం ఇచ్చేది తన వాల్యూస్ తను తెలుసుకోవడం కోసం మనిషి కష్టాన్ని ఇస్తాడు. తప్పు చేయనివ్వండి, ఒప్పు చేయనివ్వండి, ఈ కష్టాలు అనేది అనిపిస్తాయి, కానీ ఆ మనిషికి తెలిసి రాదు. అందువల్ల ప్రతి జీవి, ప్రతి వాడు అనే కంటే కూడా, ప్రతి మనిషి అనే కంటే కూడా, ప్రతి జీవి కూడా కష్టపడాల్సిందే ఏదో ఒక టైంలో. కష్ట సుఖాలు అనేది మనకి జీవితంలో వచ్చిపోయేవి. ఎండ వానలు లాంటిది అనమాట, పగలు రాత్రిలాగా తప్పదు. కాబట్టి సుఖాల్లో మితిమీరిన ఆవేశపడిపోయి మితిమీరి అహంకారం చూపించుకోవద్దు. అలాగే కష్టాల్లో ఎక్కువ బాధపడకండి. కష్టాలను ఇచ్చేది మనకి ఏం చేయాలి రేపని, మనకి మనం చేపే పనిని గుర్తు చేయడం కోసం దేవుడు మన కష్టాలను అనేది క్రియేట్ చేస్తుంటాడమ్మా, నేను తెలుసుకున్నది. అందువల్ల కష్టాల్లో దుఃఖించకండి, అలాగని సుఖాల్లో మాత్రం దేవుడిని మర్చిపోకండి. ఎనివే, పూజ చేసుకోండి అందరూ, పిల్ల పాపలతోటి, పెద్దలతోటి, తల్లిదండ్రులతోటి. ముందు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళే చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసింది వాళ్ళే, కాబట్టి కష్టం ఏంటనేది వాళ్ళకి తెలుసు. అందువల్ల పెద్దవాళ్ళని గౌరవిద్దాం. ఈ రోజున ఏదో ఒక మాట అన్నారు కదా అని చెప్పేసి ఊరికనే దూషించటం కాదు, వాళ్ళని చిరాకు పట్టడం కాదు వాళ్ళ మీద. కారణం లేకుండా అయితే మాత్రం ఎవరు ఏమనరమ్మా.
కారణం ఏదో ఉంటుంది వాళ్ళ మనసులో. మీరు ఏదో తప్పు చేస్తేనే ఏదైనా పెద్దలు దండిస్తారు, అది నాకు తెలిసినంత వరకు. అందువల్ల పెద్దలను గౌరవించండి, దేవుణ్ణి పూజించుకోండి జాగ్రత్తగా. కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. అందరికీ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఎనీవే, మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఇలాగ ఇంట్లో పూజ కూడా అయిపోయిందమ్మా, ఇక టెంపుల్కి వెళ్దాం. ఓకేనండి, ఇంటి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్లో కార్తీక దీపం వెలిగించడం చెప్పాను కదండి. అక్కడ 365 చొప్పున ప్రతి మనిషికి, మేము నలుగురం, మా మదరు ఉన్నారు, 5గురికి కలిసి మేము చేస్తాం అనమాట. 365 ఒత్తులు 5 కట్టల కింద అమ్ముతున్నారు. ప్రతి స్టోర్లో దొరుకుతాయి, మీకు ఎక్కడైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకోసారి చెప్తున్నాను, కార్తీక మాసంలో ఏ రోజు చేసుకున్నా కూడా పుణ్యమే. ఈరోజు మనకు కుదరలేదని చెప్పి ఆపొద్దు. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి రండి. టెంపుల్కి బయలుదేరాం. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. దీని పేరే తుల్జారాం 7 టెంపుల్స్ అంటారు. 7 టెంపుల్స్ అంటే ఫేమస్ మణికొండలో. గోశాల ఉంది ఇక్కడ, ఆవులన్నీ ఉంటాయి. చక్కగా ఆవుల్ని దానం ఇస్తుంటారు కదా శివాలయాలకి. చాలా చాలా బాగుంటుంది.
చూస్తారు కదా క్రౌడ్ అంతా టెంపుల్లో. తులజారాం బాగ్ దేవస్థానం అంటే ఇదే 7 టెంపుల్స్ అంటారు. బాగుంటుందండి. చూడండి దీపాలంతా, చాలామంది జనాలు క్రౌడు. ఓకేనండి. గుడికెళ్ళాము, దీపం వెలిగించాము. చెప్పినట్టుగా 365 ఒత్తులు చొప్పున 5గురం మేము, 4గురు ఇక్కడున్నాం. అమ్మగారు, మా అమ్మ. 5గురికి 350 ఒత్తులు, 365 ఒత్తులు చొప్పున 5 కాటన్స్ తీసుకుని వెలిగించడం జరిగింది. చూసారు కదా టెంపుల్ అంతా. ఎనీవే, అందరికీ మళ్ళీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ ఇంగ్లీష్ కాదు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.